వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆగస్టు 15th సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రజలకు 3 బంపర్ ఆఫర్లు ఇవ్వబోతోంది. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి అయితే సూపర్ 6 అనేది తీసుకొచ్చింది. దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనకు అందజేయడం అయితే జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, పెన్షన్స్కు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టే క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకొని అదేవిధంగా కసరత్తు చేస్తున్నారు, ప్రజలకు కూడా అందజేస్తున్నారు. ఆ తరుణంలోనే ఇప్పుడు 3 బంపర్ ఆఫర్లు అయితే ప్రభుత్వం తీసుకొచ్చేసింది. అసలు ఈ బంపర్ ఆఫర్లు ఏంటి, వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అన్నా క్యాంటీన్లు ప్రారంభంపై ఇప్పటికే నిర్ణయం తీసుకోగా దీనితో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను కూడా ఆ రోజు నుంచే ప్రారంభించాలని యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై వరుసగా సమీక్షలు జరుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాల అమలుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికీ ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అధికారులు లెక్కలు తయారు చేశారు. ప్రతి నెల 250 కోట్ల వరకు భారం పడొచ్చనే అంచనాకు వచ్చారు. ఇక పథకం అమలు చేసేందుకు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తెలంగాణ తరహాలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ముందుకు పోవాలా, లేదా కర్ణాటక తరహాలో మహాలక్ష్మి కార్డులు మాదిరిగా కార్డులు జారీ చేయాలా లేదా అనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తెలిపారు. చిత్తూరులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఆయన త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. ఆగస్టు 15 సందర్భంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.